పెసర గారెలు మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పెసర గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పెసర్లు మనం యాజ్ యూజువల్ గానే నైట్ నానబెట్టుకుంటాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ముందు డీప్ ఫ్రై కదా, ఆయిల్ వేడి చేసేనా? ఇప్పుడు ముందుగా మనం ఈ మిరియాలని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుందామండి. ఓకే, సో అలా మనము కచ్చాపచ్చగా దంచేసుకుందాం. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం. తర్వాత ఈ పెసల్ని మిక్సీ చేసుకుంటాం. ఓకే, పెసల్ని మిక్సీ చేసుకుంటాం. ఓకే, నీళ్ళు ఏమైనా అవసరమా? కొద్దిగా పడతాయని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు కూడా దీంతో పాటు మిక్సీ చేసుకుంటాం. అయిపోయిందండి. అయిపోయింది. మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి. అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా ఇది కూడా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. మరి ఈ పేస్ట్ లా కాకుండా కొంచెం మనకి పలుకు కనిపించిన ఓకే. ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి, బొంబాయి రవ్వ కొంచెం వేసుకుందాం. కొంచెం క్రిస్పీగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ చాలు. మనం తీసుకునే దాన్ని బట్టి. అలాగే కొంచెం సాల్ట్ ఇంటికి తగ్గట్టుగా. జీలకర్ర, కొత్తిమీర, ఇది వచ్చేసి కరివేపాకు. ఓకే, వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పెసర గారెల్ని మామూలుగా మనం గారెలు అంటే చిల్లి పెట్టి వేసుకుంటాం కదా, అది అట్లా కాకుండా అమ్మవారికి అన్నట్టు చిల్లి పెట్టకుండా మామూలుగా వడల్లాగా చిన్న సైజ్ ఎస్మిట్ చేసుకుని నూనె కాగాక నూనెలో వేసేస్తాం. ఓకే, ఈ విధంగా పెసర గారెల్ని మనం చిల్లు లేకుండా వడల్లాగా వేసేస్తాం. ఓకేనండి ఆదిలక్ష్మి గారు, మనకి కావాల్సినట్టుగానే వచ్చేసినాయి కదా పెసర గారెలు. స్టవ్ ఆఫ్ చేసినా ఇంకా ఆఫ్ చేసి. మనకు కలర్ తెలియదు. ఎందుకంటే అది తెల్లగా ఉందంటే బొంబాయి రవ్వ కూడా కలిపాం కాబట్టి.
వేడివేడిగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెసరు గారెలు రెడీ చేసుకున్నాము. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసరు గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మిరియాలు 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన పెసర్లు 1 కప్పు, అల్లం ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 2, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, బేకింగ్ సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. పెసరు గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా చిన్న రోట్లో మిరియాలు వేసి దంచి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పెసర్లు, అల్లం ముక్కలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో తరిగిన పచ్చిమిర్చి, బొంబాయి రవ్వ, సరిపడా ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, బేకింగ్ సోడా వేసి కలుపుకొని చేత్తో గారెల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర గారెలు రెడీ.